తమిళనాడు గవర్నమెంట్ రీసెంట్గా సుప్రీంకోర్టుకి రివ్యూ పిటిషన్ని దాఖలు చేసింది. ఓకే, ఎందుకు అంటే సుప్రీంకోర్టు రీసెంట్గా పీజీ మెడికల్ కోర్సెస్లో రెసిడెన్షియల్ రిజర్వేషన్ని రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది. ఇట్ మీన్స్ ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. సో ఇది ఎలా చెప్తారు మీరు అన్కాన్స్టిట్యూషనల్ అని? ఒకసారి మళ్ళీ చూడండి, మళ్ళీ రివ్యూ చేయండి, మీ జడ్జిమెంట్ని మళ్ళీ రివ్యూ చేసుకోండి అని చెప్పేసి తమిళనాడు గవర్నమెంట్ రివ్యూ పిటిషన్ని సుప్రీంకోర్టుకి దాఖలు చేసింది. ఆర్ యూ క్లియర్? లెట్స్ సీ. అసలు ఏంటి ఈ రెసిడెన్షియల్ రిజర్వేషన్ అంటే, ఇప్పుడు పర్టికులర్ స్టేట్ ఉంది, ఆ స్టేట్లో ఉన్న రెసిడెంట్స్కి, ఆ స్టేట్లో ఉన్న పీపుల్కి రిజర్వేషన్ ఇచ్చుకోవడం. అంటే ఆ స్టేట్లో ఉన్న రెసిడెంట్స్కి రిజర్వేషన్ కోసం సీట్లు కేటాయించడం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద రెసిడెన్షియల్ రిజర్వేషన్. అది కరెక్టే కదా. మరి సుప్రీంకోర్టు ఎందుకు అన్కాన్స్టిట్యూషనల్ అనింది అని అందరికీ డౌట్ రావచ్చు. ఎస్, నౌ సీ, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ మెడికల్ స్టూడెంట్స్ నీట్ అనే ఎగ్జామ్ రాస్తారు. అట్ మీన్స్ బైపీసీ స్టూడెంట్ నీట్ అనే ఎగ్జామ్ రాస్తారు. నీట్ అనే ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళు అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అంటే ఎంబీబీఎస్ చేయడానికి పబ్లిక్ అండ్ ప్రైవేట్ కాలేజెస్కి అప్లై చేసుకుంటారు. రైట్, కౌన్సిలింగ్లో అప్లై చేసుకుంటారు. అండ్ దెన్ ఇన్ దిస్ పబ్లిక్ కాలేజెస్ మోస్ట్లీ స్టేట్ కంట్రోల్లో ఉంటాయి ఎక్కువగా. ఓకే, అండ్ దీస్ ప్రైవేట్ కాలేజెస్ స్టేట్ కంట్రోల్ ఉంటుంది, అలాగే చాలా లిబర్టీ ఉంటుంది. ఈ ప్రైవేట్ కాలేజెస్కి ఎక్కువగా స్వేచ్ఛ ఉంటుంది. అంటే బయట నుంచి కూడా ఆల్ ఇండియా కోటా అంటే ఇండియా నుంచి ఎక్కడైనా కొంతమంది ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు ఉంటారు, ఆ కాలేజ్లోనే నేను చదవాలి అని చెప్పేసి. సో వాళ్ళకి ఈ ప్రైవేట్ కాలేజెస్లో బాగా లిబర్టీ ఉంటుంది, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో. ఓకే, ఈ యూజీ కోర్సెస్లో రెసిడెంట్స్కి కూడా బాగానే రిజర్వేషన్ ఉంది. రెసిడెన్షియల్ రిజర్వేషన్ యూజీ ఎంబీబీఎస్ లెవెల్ వరకు ఉందా లేదా? ఉంది. 100% రిజర్వేషన్ యూజీ లెవెల్లో ఉంది. ఓకే, ఈ యూజీ చేసిన తర్వాత పీజీ చేస్తారు కదా. పీజీ ఎందుకు చేస్తారు? ఇట్ ఈస్ అ స్పెషలైజేషన్ కోర్స్. ఇందులో మెరిట్ ఎక్కువగా ఉండాలి ఆ కోర్స్ చేయాలంటే. ఇట్ ఈస్ అ స్పెషలైజేషన్ కోర్స్. ఇలాంటి స్పెషలైజేషన్ కోర్స్లో మనం రెసిడెన్షియల్ రిజర్వేషన్ ఇస్తే ఒక్కోసారి మెరిట్ని కాంప్రమైజ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే రీజనల్ లెవెల్లో రెసిడెన్షియల్ రిజర్వేషన్ ప్రకారంగా వచ్చిన స్టూడెంట్స్ మేబీ అంత మెరిటోరియస్ ఉండకపోవచ్చు. మీన్స్ వాళ్ళకి అంతగా అదే చేయాలి, మీన్స్ ఆప్థమాలజీ ఆర్ ఎక్సెట్రా ఆ కోర్స్ మాత్రం నేను స్పెషలైజేషన్ చేయాలి అని వాళ్ళకు అంతగా ఇంట్రెస్ట్ లేకపోయినా రిజర్వేషన్ వల్ల వాళ్ళు జాయిన్ కావాల్సి వస్తుంది. అండ్ పీజీ అనేది మోస్ట్గా మెరిట్. సో మనము రెసిడెన్షియల్ రిజర్వేషన్ని పీజీ లెవెల్లో ఇస్తే మెరిట్ని కాంప్రమైజ్ చేయాల్సి వస్తుంది. యూజీ లెవెల్ వరకు ఓకే, కానీ పీజీ అనేది స్పెషలైజేషన్ కోర్స్ కాబట్టి ఇక్కడ మెరిట్ బేస్తో తీసుకోవాలి, అంతేకాని ఇక్కడ మాత్రం రిజర్వేషన్ ఉండకూడదు. పీజీ లెవెల్లో మెరిట్ బేస్డ్ తీసుకోవాలి, కానీ రెసిడెన్షియల్ రిజర్వేషన్ ఉండకూడదు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇంతవరకు ఉందా రెసిడెన్షియల్ రిజర్వేషన్ పీజీ లెవెల్లో? ఎస్, ఇంతవరకు ఉంది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు రెసిడెన్షియల్ రిజర్వేషన్ని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. అందుకే తమిళనాడు గవర్నమెంట్ రివ్యూ పిటిషన్ని ఫైల్ చేసింది. క్లియర్? మరి యూజీ ఆ స్టేట్లోనే చేసిన స్టూడెంట్ అదే కాలేజ్లో చేసి ఉండొచ్చు. మరి అదే స్టూడెంట్ పీజీకి అదే కాలేజ్లో వెళ్ళాలి అనుకోవచ్చు. మరి దాన్ని ఏమంటారు అంటే, అదే కాలేజ్లో యూజీ చేసి అక్కడే పీజీ చేయాలనుకున్న స్టూడెంట్కి రిజర్వేషన్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది, స్టిల్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఇన్స్టిట్యూషనల్ రిజర్వేషన్. Institutional reservation is present now also. But residential reservation is not present. Here is also merit will
need to that student. Yes, institutional reservation ఇప్పటికి కూడా ఉంది, కానీ రెసిడెన్షియల్ రిజర్వేషన్ ఇప్పుడు లేదు. ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్. Many states are against the Supreme Court judgment. Not only Tamil Nadu government, many states are against the Supreme Court government, but Tamil Nadu government filed a review petition to the Supreme Court government. Supreme Court. Many states arguing that they are providing domicile reservation. Domicile reservation అంటే ఏంటి? డొమిసైల్ రిజర్వేషన్, అసలు డొమిసైల్ రిజర్వేషనే లేదు అంటుంది సుప్రీంకోర్టు. డొమిసైల్ అంటే ఏంటి? నో, డొమిసైల్ అనేది మనము కంట్రీ లెవెల్లో యూజ్ చేస్తాము. వీ ఆల్ ఆర్ డొమిసైల్స్ ఆఫ్ ఇండియా. డొమిసైల్ అనేది ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క డొమిసైల్ అనేది ఉండదు అని చెప్పేసి డొమిసైల్ రిజర్వేషన్ అనేది లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, ఒకవేళ పీజీలో రెసిడెన్షియల్ రిజర్వేషన్ అనేది మనం ఒకవేళ ఇవ్వాల్సి వస్తే అప్పుడు మెరిట్తో పాటు ఆర్టికల్ 14, 15, 19 ఈక్వాలిటీ, ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషన్ అన్నీ కూడా మిగతా స్టూడెంట్స్కి, మిగతా స్టేట్స్ నుంచి వచ్చే స్టూడెంట్కి అన్నీ వైలేట్ అవ్వబడతాయి. ఇదొక స్పెషలైజేషన్ కోర్స్, మెరిట్ బేస్డ్ కోర్స్. దీన్ని మనము రెసిడెన్షియల్ రిజర్వేషన్ అన్న పేరుతో ఇవ్వకూడదు, అక్కడ మెరిట్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో at the PG specialization course level we are not providing residential reservation, and if you provide it is unconstitutional said by the Supreme Court recently. Clear? Simple ga cheppalante institutional reservation allow, residential reservation, institutional reservation PG level allowed, residential reservation PG level not allowed, UG level allowed residential reservation, and domicile reservation అనే పదమే లేదు. This is said by the Supreme Court.